ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కౌలు రైతులపై జరిగిన చర్చలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి అచ్చెన్నాయుడు సభలో తనకు ఆకలేస్తోంది, భోజనానికి వెళ్లాలి అని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఆన్లైన్లో అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ వైసీపీ అనుకూల నెటిజన్లు పలు వ్యంగ్య కామెంట్లు చేస్తున్నారు. కనీసం మా పార్టీ అధికారంలో ఉండుంటే నిన్ను స్కూల్కు తీసుకెళ్లి చిక్కి అయినా ఇప్పించేవాళ్లం అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు. తిండిగోలే మానదు, అచ్చెన్నాయుడికి ఎప్పుడూ తిండిగోలే అని మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తూ జేబులో జంతికలు మర్మరాలు తీసుకెళ్లండి, గట్టి చట్నీ మాత్రం తీసుకెళ్లకండి, కారిపోద్ది అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మొదటిసారి కాదని గతంలో కూడా అచ్చెన్నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నమా? ఒకవైపు రాష్ట్రంలోని కౌలు రైతుల పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతుండగా మంత్రి భోజనం గురించి ప్రస్తావించడం అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చేదిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది చర్చను పక్కదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నమా, లేక నిజంగానే ఆకలి కారణంగా చెప్పిన మాటలా అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఇక నెటిజన్లు హాస్యపు సెటైర్లు మాత్రం ఆగేలా లేవు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఇది ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అధికార పక్షం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. కౌలు రైతులది టైం అయిపోయింది. మీరు ఫోన్ చేసి వచ్చారేమో నాకు ఆకలేస్తుంది, మీరు ఫోన్ చేసి వచ్చారేమో నాకు ఆకలేస్తుంది, మీరు ఫోన్ చేసి వచ్చారేమో నాకు ఆకలేస్తుంది, టైం అయిపోయింది, మీరు ఫోన్ చేసి వచ్చారేమో నాకు ఆకలేస్తుంది. కౌలు రైతులు